నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు ఏం జరిగింది? మరి మొన్నటికి మొన్న సునీత గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కామెంట్స్ చేశారు. ఆ తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటన్నిటికీ కూడా చెక్ పెడుతూ తాజాగా షర్మిల గారు ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి కార్తిక్ గారు. కార్తిక్ గారు, షర్మిల గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఎస్పెషల్ గా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడారు. అసలు ఆమె ఏం మాట్లాడారో ఆమె మాటల్లోనే వినిపిస్తానండి. హత్య జరిగిన రోజున 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి ఈ గుండె పోటు అని ప్రచారం చేసింది సాక్షి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత హత్యా ప్రదేశానికి వచ్చి ఇది గుండెపోటు కాదు, హత్య అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఇది తెలుగుదేశం వాళ్ళు చెప్పించింది అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి హత్య జరిగిన రోజు వెంటనే ఫస్ట్ వచ్చేసి ఇది గుండెపోటు అని చెప్పారు. కాదు ఇది గుండెపోటు కాదు, హత్యా ప్రదేశానికి వచ్చి ఇది హత్య అని చెప్పారు, గుండెపోటు కాదు హత్య అన్నారు. ఆ తర్వాత టీడీపీకి ఆపాదించారు అని చెప్పి షర్మిల గారు చేసినటువంటి కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? వాస్తవానికి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకి షర్మిల గారికి ఒక రకమైన సంబంధం ఉంది. షర్మిల గారికి కడప పార్లమెంటు స్థానం ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటి ఒక కారణం చేత వైఎస్ వివేకానంద రెడ్డి గారి ప్రపోజల్ నచ్చక వైఎస్ అవినాష్ రెడ్డికి కడప పార్లమెంటు స్థానాన్ని కేటాయించాలి కాబట్టి, దానికి వైఎస్ వివేకానంద రెడ్డి అడ్డంకిగా మారాడు కాబట్టి ఆయన చంపేశారు అనేటువంటిది షర్మిల గారికి ఉన్న బలమైన అనుమానం. నీకు ఒక విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎందుకు చంపారు, ఎందుకు చంపి ఉంటారు, ఎందుకు చంపారు అనేది అంతిమంగా కోర్టు డిసైడ్ చేయాలి. కానీ మనకున్నటువంటి అనుమానాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను నేను నీకు. వాస్తవానికి కడప పార్లమెంటు స్థానం, పులివెందుల ఎమ్మెల్యే స్థానం ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చేతుల్లోనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కడప పార్లమెంట్కి రాజశేఖర రెడ్డి గారు పోటీ చేస్తే పులివెందుల ఎమ్మెల్యేగా వివేకానంద రెడ్డి గారు పోటీ చేస్తారు. అదే రాజశేఖర రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కడప పార్లమెంటు స్థానానికి వివేకానంద రెడ్డి గారు పోటీ చేస్తారు. అన్నదమ్ములు ఎప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే 2014 తర్వాత వైసీపీ పార్టీ ఆవిర్భవించిన తర్వాత అది జగన్మోహన్ రెడ్డి పార్టీ కావటం వల్ల జగన్మోహన్ రెడ్డి సరే పులివెందుల ఎమ్మెల్యే స్థానం తీసుకున్నాడు రాజశేఖర రెడ్డి కుమారుడిగా. దానికి వైఎస్ వివేకానంద రెడ్డి గారికి అభ్యంతరం లేదు. అప్పుడు వివేకానంద రెడ్డి గారు అడిగింది ఏంటంటే, నేను కడప పార్లమెంట్ నుంచి నిలబడతాను అన్నాడు. లేదు అక్కడ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డికి ఇద్దాం అనుకుంటున్నాం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రపోజల్. ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి మన శత్రువర్గం కదా, మన ఇంటి పేరు అయితే కావచ్చు, మన కుటుంబాలకి వాళ్ళకి ఎప్పుడూ పడదు. అలాంటిది కడప పార్లమెంట్ స్థానం తీసిపోయి వాళ్ళ చేతిలో పెట్టడం ఏంటి? నీకు కావాలి అంటే భారతి గారి రికమెండేషన్ అయితే వేరే అసెంబ్లీ స్థానం ఎక్కడైనా కేటాయించుకో. ఒకవేళ కడప పార్లమెంట్ స్థానం నాకు ఇవ్వటం ఇష్టం లేకపోతే షర్మిలకి ఇవ్వు. మన కుటుంబం చేతుల్లో నుంచి పోవటానికి వీలేదు. అందులోనూ మన శత్రువర్గానికి పోవటం ఏంటి? సరే వాళ్ళు నువ్వు దగ్గర తీసుకోదలుచుకుంటే తీసుకో, ఏదైనా వేరే అసెంబ్లీ స్థానం ఇచ్చుకో, అంతేగాని కడప పార్లమెంట్ స్థానం ఇవ్వడానికి వీల్లేదు అని వివేకానంద రెడ్డి గారు పట్టుబట్టారు. ఈ షర్మిల గారితో కూడా ఒకనొక సందర్భంలో అదే చెప్పారు అని చెప్పి షర్మిల గారే అవును ఆమె చెప్పారు కదా. షర్మిల గారు కూడా గతంలో వివేకానంద రెడ్డి గారు నాతో చెప్పారు, అమ్మ నీకు ఇవ్వడానికి కూడా మీ అన్న ఇష్టపడట్లేదు అని, కానీ నువ్వే నిలబడాలి, ఎంపీ సీట్ మాత్రం మన ఇద్దరి మధ్య మనతోనే ఉండాలి, మన కుటుంబంతోనే ఉండాలి అనేది వివేకానంద రెడ్డి గారు పట్టుబట్టింది ఇదే విషయం. నేను డే 1 నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. నేను చెప్తున్న విషయాన్ని ఇలా బలపరుస్తూ వస్తున్నారు వీళ్ళు. నేను ఎప్పటి నుంచే విషయాలు చెప్పుకుంటూ వస్తున్నా. అసలు కడప పార్లమెంటు స్థానం కాడే ఏర్పడ్డ వివాదం కాడే వైఎస్ వివేక గారి హత్య జరిగింది అనేటువంటిది ఒక బలమైన అనుమానం. అయితే ఇక్కడ ఇప్పుడు షర్మిల గారి పాయింట్స్కి వచ్చేసరికి, చనిపోయిన రోజు మార్చి 15, 2019 ఆ ఉదయాన్నే ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారని వార్తలు ప్లే అయ్యాయి. ఈ వార్తలు ప్లే అయింది ఏబిఎన్లోనో TV5లోనో కాదు, సాక్షి టీవీలోనే ప్లే అయ్యాయి. సాక్షి టీవీ అంటే ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది. దాని చైర్మన్గా ఎవరున్నారు? భారతి గారు ఉన్నారు. భారతి గారు చైర్మన్గా ఉన్నటువంటి ఛానల్లో నిర్ధారణ లేకుండా గుండెపోటును ఎలా వేస్తారు? భారతి గారికి గుండెపోటుతో వివేకానంద రెడ్డి గారు చనిపోయారని చెప్పింది ఎవరు? అసలు వాళ్ళ ఛానల్లో ఎలా వేస్తారు? ఏ డాక్టర్ నిర్ధారించారని గుండెపోటని డిసైడ్ అయ్యారు వీళ్ళు. సరే, తర్వాత రక్తం కనపడుతుంది అనుకున్న తర్వాత దానికి రక్తపు వాంతులను యాడ్ చేశారు. గుండెపోటు రక్తపు వాంతులతోటి చనిపోయారు అనేది క్రియేట్ చేశారు. ఇది ఎవరు చెప్పారు రక్తపు వాంతులు గుండెపోటుతో చనిపోయారని? ఎలా వార్త ప్లే చేశారు? దురదృష్టం ఏంటంటే ఈ విషయాల మీద సిబిఐ ఎంక్వైరీ ఇంత లోతుగా వెళ్ళి జరగలే. ఈ విషయాలన్నీ సిబిఐ ఎంక్వైరీలో రాలే. ఇప్పుడు సునీత గారు ఆవేదన అదే. సరే, అది కూడా పక్కన పెట్టు. ఇంకొంత ముందుకు వస్తే వైఎస్ సునీత గారు అక్కడికి చేరుకున్న తర్వాత, అంటే వివేకానంద రెడ్డి గారు చనిపోయినటువంటి ఆ బాడీని చూడటానికి తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత తన తండ్రి బాడీని చూడగానే తనకు అనుమానం వచ్చింది.
తను స్వయంగా డాక్టర్ కావటం వల్ల తనకు అనుమానం వచ్చింది. తను డాక్టర్ కాకపోయినా, ఆ రోజు తనకి అనుమానం రాకపోయినా, తను రీపోస్ట్ మార్టం డిమాండ్ చేయకపోయినా, ఆమె డిమాండ్‌ని అప్పుడున్నటువంటి ప్రభుత్వం అగ్రీ చేయకపోయినా, మనం అది గుండెపోటుగా నమ్మేసి వాళ్ళు అయిపోయేది. క్లోజ్ చాప్టర్. కానీ అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాకపోవటం వల్ల సునీత గారు రీపోస్ట్ మార్టం అడగగానే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒప్పుకుంది. రీపోస్ట్ మార్టం చేసింది. అది హత్య అని తేలింది. హత్య అని తేలిన తర్వాత నింపాదిగా జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి పులివెందులు వచ్చి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి అంటే, ఇది నారావారి రథ చరిత్ర, గొడ్డలతో నరికి చంపారు అని చెప్పారు. గొడ్డలతో చంపారని జగన్మోహన్ రెడ్డికి చెప్పింది ఎవరు? అంటే ఆయుధం కూడా జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్పగలిగాడు? జగన్మోహన్ రెడ్డికి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? సరే, నారాసు రథ చరిత్ర అని వాళ్ళు అన్నారు. వాళ్ళ అనుమానం అనుకుందాం, ఒకసారి అనుకుందాం. గొడ్డలతోనే చంపుంటాను అనుమానం అనుకుందాం. సరే, దాని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు జగన్మోహన్ రెడ్డి. కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఇక్కడ చూద్దామండి నెక్స్ట్ ఏం మాట్లాడారు. సిబిఐ ఎంక్వైరీ కావాలి అని కోరింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. నేను వేసే సిట్టు సరిపోతుంది అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి కాకముందు సిబిఐ కోరినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ అవసరం లేదు, నేను వేసినటువంటి సిట్ సరిపోతుంది అని చెప్పి షర్మిల గారు చెప్తున్నారు. దీనిపైన మీ ఎస్, షర్మిల గారు చెప్పింది వాస్తవం. అది సిబిఐ ఎంక్వైరీ కావాలని డిమాండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఏకంగా. తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు, సిట్ సరిపోతుంది, లోకల్ సిట్ బాగా ఎంక్వైరీ చేస్తామని చెప్పి ఆ పిటిషన్ విత్డ్రా చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు సునీత గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారట, అదేందన్నా నువ్వు సిబిఐ ఎంక్వైరీ కావాలని నువ్వే డిమాండ్ చేసావు, కోర్టులో పిటిషన్ కూడా వేసావు, ఇప్పుడేం వద్దంటున్నావు ఏంది అంటే, లేదమ్మా సిబిఐ ఎంక్వైరీ చేపిస్తే వైఎస్ అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడు అని చెప్పాడట. అంటే సిబిఐ ఎంక్వైరీ వేయటానికి అవినాష్ రెడ్డి పార్టీ మారటానికి లింక్ ఎక్కడుంది? అప్పుడు బలిపెలిగింది. ఓహో, ఇది బయట వాళ్ళు ఎవరో చేసింది కాదు, నా అన్నలే చేశారు, నా ఇంటి నుంచే నా తండ్రి హత్య జరిగింది అనేటువంటి విషయం అప్పుడు ఆమెకు అవగాహన వచ్చేసి ఆమె కోర్టుకి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ చేయించుకుంటే ఆ సిబిఐ ఎంక్వైరీలో భాగంగా ఈరోజు వైఎస్ అవినాష్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు. ఓకే అండి, నెక్స్ట్ ఏం మాట్లాడారో చూద్దాం. ఈ ఎంక్వైరీ సరిగ్గా జరగటం లేదు అంటే, లేదు అవినాష్ని దీంట్లో మనం నిలిపిస్తే, వారు అవినాష్ని దీంట్లో వేలు పెట్టి చూపిస్తే అవినాష్ నన్ను వదిలేసి బీజేపీ పార్టీలో చేరిపోతాడు అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ మారిపోతారని చెప్పింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే అని ఆమె సూటిగా ప్రశ్నిస్తుంది. ఎస్, సునీత గారు చెప్పింది అదే, ఇప్పుడు షర్మిల గారు చెప్తుంది అదే, మనం డే వన్ నుంచి చెప్తుంది అదే. నేనైతే డే వన్ నుంచి ఇదే మొత్తుకుంటున్నా. ఆ రోజు జరిగిందంతా యాస్థితిగా వాస్తవానికి ఇక్కడ చూడు, ఫస్ట్ గుండెపోటు అన్నారు, తర్వాత రక్తపు వాంతులు అన్నారు, తర్వాత గొడ్డలి పోటు అన్నారు, నారాసు రథ చరిత్ర అన్నారు. ఇప్పుడు నారాసు రథ చరిత్రే నిజమై ఉంటే ఆ రోజు బీజేపీ టీడీపీ విడిపోయే ఉన్నాయి. 2019లో వాళ్ళ మధ్య ఎంత గ్యాప్ ఉందో నీకు తెలియదు కాదు. ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారితో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు. సిబిఐ ఎంక్వైరీ చేయించుకొని నారాసు రథ చరిత్ర అంటే చంద్రబాబు నాయుడు మీద నిజంగా వాళ్ళే చేసి ఉంటే, అపోజిషన్ పార్టీస్ చేసి కనుక చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చేసి ఉంటే నిరూపించి వాళ్ళ శిక్ష చేసి ఉండాలి కదా. వాళ్ళ సొంత బాబాయ్ చనిపోయాడు కదా జగన్మోహన్ రెడ్డికి. కానీ చంపిందే వాళ్ళు కాబట్టి కేసులన్నీ వాపస్ తీపించుకోవడానికి ప్రయత్నం చేశారు. తీరా సిబిఐ ఎంక్వైరీ చేపిస్తే, ఏది సునీత గారు కోర్టుకి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ చేయించుకోగలిగితే, ఆ సిబిఐ ఎంక్వైరీ కూడా సరిగా జరగకుండా సిబిఐ అధికారిగా ఉన్న రామ్ సింగ్ మీద కేసులు పెట్టారు, పోరాటం చేస్తున్న సునీత గారి మీద కేసులు పెట్టారు, ఆమె భర్త రాజశేఖర్ మీద కేసులు పెట్టారు. కానీ అదృష్టం కొద్దీ సునీత గారి ప్రాణం బతుకుంది, ఇంకా నయం, ఆమె ప్రాణం గట్టిది. ఎందుకంటే నేను ఆ మాట కూడా ఎందుకు చెప్తున్నా అంటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయి ఇప్పటికి ఎన్నాళ్ళు అవుతుంది? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల కాలంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఇంట్లో దీపం ఆరిపోయింది ఎవరో కనుక్కోలేదు. కానీ ఇంకొక 6 కుటుంబాల దీపం ఆరిపోయింది. అంటే ఇంకొక 6 మరణం సంభవించింది. ఈ కేసులో సాక్షులుగా ఉన్నవాళ్ళు, నిందితులుగా ఉన్నవాళ్ళు, అనుమానితులుగా ఉన్నవాళ్ళు, అంటే ఈ కేసుతో సంబంధం ఉన్నవాళ్ళు ఒక 6 చనిపోయారు అనుమానాస్పదంగా. అంటే 6 కుటుంబాల్లో ఇబ్బంది ఏర్పడింది. 6 కుటుంబాలు అనాథలైపోయినాయి. అంటే ఒక కుటుంబంలో న్యాయం జరగడం పక్కన పోతే మిగతా 6 కుటుంబాలు అనాథలైపోయినటువంటి పరిస్థితి.
ఇలా అందుకే వీళ్ళలో అంత ఆవేదన, సునీత గారిలో కానీ షర్మిల గారిలో కానీ అంత ఆవేదన ఏంటంటే, అయితే ఇప్పుడు షర్మిల గారు ఇంకొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అంటే అన్నగా ఆయన వ్యవహరించినటువంటి తీరు కానివ్వండి, ఆమె మాటల్లోనే వినిపిస్తాను. చంద్రబాబు గారిని కలిసింది అని మీరు ఇంతగా ఆరోపిస్తున్నారే సునీతను, అసలు చంద్రబాబు గారిని సునీత ఎందుకు కలిసింది? మీరు న్యాయం చేయలేదు కాబట్టి కదా కలిసింది. మిమ్మల్ని సిబిఐ వేయండి అన్నా అని మిమ్మల్ని అడగలేదా? అడిగినప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకునుంటే, న్యాయం పక్షాన నించునుంటే అసలు సునీత ఎందుకు విభేదించాలి? ఎందుకు బయటికి వెళ్ళిపోవాలి? ఎందుకు ఇంత పోరాటం చేయాలి? ఎందుకు చంద్రబాబు గారి గడప తొక్కాలి? ఈ రోజు సునీత ఒంటరిగా పోరాటం చేస్తుంది అంటే దానికి కారణం మీరు వెళ్ళేస్తేనే కదా, మీరు తరిమేస్తేనే కదా, మీరు న్యాయం చేయకపోతేనే కదా తనకి కర్మ పట్టింది. ఈ రోజు చంద్రబాబు గారిని అడిగేంత కర్మ అయినా ఏమడిగింది? మీకు చేతనైనంత న్యాయం చేయండి అని అడిగింది. దానికి అన్నగా నువ్వు అండగా లేకపోయేసరికి తను చంద్రబాబు నాయుడు గారి గడప తొక్కాల్సి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారిని ఆశ్రయించాల్సి వచ్చింది. మరి మీరు న్యాయం చేస్తే అంతవరకు వచ్చేది కాదు కదా అంటూ షర్మిల గారు చేసినటువంటి కామెంట్స్ ఎలా చూడాలంటారు? అంటే సునీత గారు చంద్రబాబు నాయుడు గారు గడప తొక్కారు అన్న పదం కానీ నీకు మాట చెప్తా. చంద్రబాబు నాయుడు గారు ఎవరు తల్లి? రాష్ట్ర ముఖ్యమంత్రి. టీడీపీకి అధినేత అన్నది వదిలేసి రాష్ట్ర ముఖ్యమంత్రి, అవునా కదా? ఇప్పుడు తనకి ఏదైనా ఒక ఆడపడిచికి బాధ వస్తే ఎవరు చెప్పుకోవాలి? మామూలుగా ఇంట్లో వాళ్ళు చెప్తారు, ఆడబిడ్డలు తొందరగా ఇంట్లో వాళ్ళు చెప్తారు. నువ్వు కూడా ఆడపిల్లవి కాబట్టి మీ అమ్మ నాన్నకో చెప్తావు, లేదా మీ అన్న తమ్ములకో చెప్తావు మొదటగా. వాళ్ళు పట్టించుకోరు అనుకో, ఇంకా నీకు చెప్పుకునే ఆప్షన్ ఎవరికి ఉంటుంది? ప్రభుత్వానికే కదా నువ్వు చెప్పుకోగలిగేది. సో ప్రభుత్వానికి చెప్పుకోవడానికి పోయింది. అన్న అనేవాడు విఫలమయ్యాడు కాబట్టి, అన్న అంటే అన్నిటికీ నేనున్నాను, అండగా నువ్వు బాధపడకు తల్లి అని ఓదార్చగలిగిన వాడు, ఆ ఓదార్చగలిగిన వాడు, అండగా ఉండాల్సిన వాడు అండగా ఉండనన్నాడు కాబట్టి, పైగా అన్నే ద్రోహం చేస్తున్నాడు కాబట్టి, తండ్రిని చంపాడు అనేటువంటి అనుమానాలు ఉన్నవాడు, నిందలు ఉన్నవాడిని ఎంపీగా పంపిస్తున్నాడు, పార్లమెంట్కి పంపిస్తున్నాడు. సో సునీత ఏదైనా అడుగుదాన్ని పంపిస్తే నీకు న్యాయం చేయలేనని ఓపెన్గా చెప్పేస్తున్నాడు. న్యాయం జరగాలనుకున్నప్పుడు తప్పిద్దాం. మరి న్యాయం కావాలనుకుంది, రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసింది. మీకు చేతలేని న్యాయం చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి, నాకు న్యాయం చేయండి, తండ్రిని కోల్పోయిన ఆడబిడ్డగా గత 6 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నానని ఆమె ఏదో వేడుకుంది. తప్పేముందంటూ? ఇప్పుడు నీకు చేతనై ఉంటే నువ్వే న్యాయం చేస్తుంటే నీ చేతిలో 5 సంవత్సరాల అధికారం ఉంది. 2019 నుంచి 2024 మధ్య నీ చేతిలో అధికారం ఉంది. మన మామూలు అధికారం కాదు, 151 మంది ఎమ్మెల్యేలతో బ్రహ్మాండమైన అధికారం నీ చేతిలో ఉంది. కానీ నిరూపించలేకపోయావుగా. ఎంత దురదృష్టం అంటే ఇవాళ వీళ్ళకి మనసు విరగటానికి ఉన్న కారణం చెప్తున్నావు నేను. ఇప్పుడు షర్మిల గారికి పార్లమెంటు స్థానం ఇవ్వటం ఇష్టం లేక వివేకానంద రెడ్డి గారిని చంపేశారని మనం వింటున్నాం కదా. చివరికి షర్మిల గారు రాజ్యసభ సీట్ అడిగారు అధికారంలోకి వచ్చిన తర్వాత, అది కూడా ఇవ్వలేదు. పైగా తన తండ్రిని చంపేశారు రిలయన్స్ వాళ్ళు అని వాళ్ళు ఆరోపించినటువంటి రిలయన్స్ కుటుంబానికి రాజ్యసభ సీట్ ఇచ్చారు. పరిమళనత్వానికి వైసీపీకి ఏమైనా సంబంధం ఉందా? తెలుగు రాజకీయాలతో ఏమైనా సంబంధం ఉందా? పరిమళనత్వానికి తెలుగు వచ్చా? తెలుగులో ఎంతమంది అంటే మనకాడ అసలు తెలుగు రాజకీయాల గురించి ఏమన్నా కొద్దిగా అవగాహన ఉందా? అలాంటి వ్యక్తికి రాజ్యసభ సీట్ ఇచ్చారు తప్ప రిలయన్స్ కుటుంబానికి. షర్మిలాకి ఇవ్వడానికి మాత్రం వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇదే షర్మిల జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన మహిళ. ఇవాళ నిజానికి నారాసు రచ్చ చరిత్ర అని జగన్ క్రియేట్ చేసినప్పుడు అన్న చెప్పేది నిజమే అనుకొని తలూపిన వ్యక్తులు వీళ్ళంతా, షర్మిల కావచ్చు, సునీత కావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపు అధికారం వచ్చిన తర్వాత బయటపడింది. తండ్రి మరణాన్ని వాడుకున్నాడు, తల్లి ద్వారా వచ్చిన సానుభూతిని వాడుకున్నాడు. చివరికి తల్లిని కోర్టుకు లాగాడు, తల్లిని ఇంటి నుంచి నెట్టాడు, తల్లిని పార్టీ నుంచి నెట్టాడు. తల్లికి ఏ పదవి లేకుండా, ఏ బాధ్యత లేకుండా రాజకీయాల్లో తీసుకొచ్చి అవసరమైనంతకాలం తల్లిని కూడా వాడుకున్న తర్వాత వదిలేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చెల్లెల విషయంలో చేసిన ద్రోహం గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటా ఉన్నాం. సో ఇలా కుటుంబాన్ని కూడా ఛిద్రం చేశాడు, ఆస్తులు లాగేశాడు, కోర్టుకి తల్లిని రప్పించే పరిస్థితి తీసుకొచ్చాడు. సో చివరికి రాజశేఖర రెడ్డి గారిని పేరును కూడా సిబిఐ ఛార్జ్షీట్లో పెట్టించింది జగనే అనేది షర్మిల గారి ఆరోపణ. అలా ఇది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా పెట్టించాడు. ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి అదనపు అడ్వకేట్ జనరల్ ఇచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేది షర్మిల ఆరోపణ. మరి ఎవరికి మనసు ఇరగదు ఇలా చేసేవాడి మీద? చెల్లెల మీద, సొంత కుటుంబం మీద ఇంత కుట్ర చేసేవాడు ఎవరైనా ఉంటాడా? సో రాజశేఖర రెడ్డి గారి కొడుకు అనే పేరుతో రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను పక్కన పెడితే రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని కూడా ఆగం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఓకే అండి. అంటే మరి మొత్తానికి ఇప్పుడు షర్మిల గారు పెట్టినటువంటి ఈ ప్రెస్ మీట్ వివేక కేసులో ఏదైనా కీలక మలుపు తిరిగే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే అది సిబిఐ కాదు, జేబిఐ, జగన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు నీ సంస్థ అధినేతకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడగలవా? మాట్లాడితే నీకు ఉద్యోగం ఉంటుందా? ఇప్పుడు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అధిపతి. మిగతా రాష్ట్రాల్లో సిబిఐ కావచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అది జేబిఐకి అధినేత జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ అధినేతను వాళ్ళు ఏం చేయరు.
సో మరి వివేక మర్డర్ కేసు పైన అదే విధంగా షర్మిల గారు చేసినటువంటి కామెంట్స్ పైన ఇంత వివరంగా విశ్లేషించినందుకు గాను కార్తిక్ గారికి ధన్యవాదాలు.